జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఆయన గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆర్వో కార్యాలయానికి బయలుదేరారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో పవన్ వెంట వాహనాలపై వెళ్తున్నారు. పిఠాపురంలోనే పురోహితిక దేవి ఆలయం వరకు పవన్ ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రజలందరికీ ప్రత్యేక నమస్కారాలు. 5 సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ సంరక్షణకి జన్మాంతర తీర్పు పలికే సమయం. సో దాంట్లో భాగంగా నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వెళ్ళింది. దాదాపు మధ్యలో 60-70 వేల మంది ప్రజా సమూహంతో ఆశీర్వచనాలు ప్రాణాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. మనం వెళ్ళేటప్పుడు ప్రభుత్వం సరే వాళ్ళందరికీ ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉపాధి సభను ప్రసంగించుకోవాలి. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా దాంట్లో చాలామంది బలమైన నాయకులు త్యాగాలు తప్పలేదు. ఆ భాగంలోనే మాకు మండపేట, రామచంద్రాపురం చాలా ఒక 34 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. నేను సర్దుకోమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ఉన్న ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలని దానికి నా కృషి. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడిగా, టీ టైం వ్యవస్థాపకుడిగా పేరు. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలలా ఆయన టీ టైం చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్ కంటే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ, మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ, ఇవన్నీ చట్టసభ మనకి పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ, హిందీ, తమిళ్లో కూడా విశ్వనాథ్ అలాంటి వ్యక్తి ఈరోజు జనసేన తరఫు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం. బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆయన మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి కార్యక్రమం నిర్వహించడమే నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపేస్తుందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. మీ కష్టాలకి మేము చేయొచ్చు ఇస్తాం. మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సార్, మీ హెల్త్పై వస్తున్న కామెంట్స్కి మీ హెల్త్పై వస్తున్న కామెంట్స్కి సార్ మిడిల్ రండి సార్. మీ హెల్త్పై పదే కామెంట్ చేస్తున్నారు కదా, అందిస్తున్నాను చెప్పండి. సార్ అదే సార్, ఇంకొకటి 1వ తారీఖు వస్తుంది. పెన్షన్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం అని చెప్తున్నారు. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ,
పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి దీన్ని వాళ్ళు ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్టుందని మనస్ఫూర్తిగా నమ్మాలి. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్న 1,00,000 ఓట్ల మెజార్టీ అంటున్నారు. ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యలని పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉండదు. ఏదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణాన్ని పరిష్కరించాలి. అలాగే 5,000 కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది. అలాగే చేసుకోండి.